రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఊగిసలాట ధోరణి వీడి పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోవాలని తెలుగుదేశం స్పష్టం చేసింది. రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబుతో జరిగే సమావేశంలో రాజంపేట నియోజకవర్గంపై నిర్ణయం ఉంటుందన్నారు. ఆపు తుమ్మని రెండు పదాలు ఉన్నాయి. తుమ్ అంటే నువ్వని, ఆపు అంటే తమ్మురని. మధ్యలో కొత్త పదం లేదు. ఈయన కొత్త పదం ఏమైనా ఎదుగుతాడేమో మాకు తెలియదు. రమ్మనండి, సీఎం గారు తెచ్చి సార్ ఆప్జీ అంటావా, లేదంటే తుమ్మని పోతావా? జగన్ రెడ్డి గారు ఘోరంగా మాట్లాడాడు. మల్లికార్జున రెడ్డి గారిని ముక్కుసూటిగా అడుగుతున్నాం. కాలం కర్మం కలిసేస్తే రండిరా రండి, లేదంటే పుణ్యం చెప్పినాం. మమ్మల్ని ఎవరు అడిగినారంటే మేమెవరు ఈయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అధిష్టానం తరఫున పని చేయాల్సిందే. నేను మంత్రిని, నేను అధిష్టానం తరఫున పని చేయాలా? నేను ఆ తరఫున నా వ్యక్తిగత కాదు. పంపించేశారు వాళ్ళే అని చెప్పుకొని సానుభూతి పొందాలని అవకాశంగా దాన్ని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేడా మల్లికార్జున రెడ్డి. రాత్రిపూట వైఎస్ఆర్ వాళ్ళతో సమాలోచనలు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ను నాతో రాండి అని చెప్పి సమాలోచనలు చేసుకుంటూ నాకు పిలిపి లేదని మాట్లాడుతున్నాడు. 17వ తేదీ అముదుల్లా గారు వీరు చేరుతున్న సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పినారు. ఆయన ఆ రోజు నేను ఫోన్ చేసి చెప్పిన, టికెట్ బుక్ చేసినాడు, టికెట్ SMS నాకు పంపించినాడు. తీరా ఎయిర్పోర్ట్కి పోతే మనిషి రాలేదు. ఏమంటే నాకు వేరే పనుంది రాను అని. ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాని వ్యక్తి ఇంతకంటే అర్జెంట్ పనులు ఉంటాయా?